మార్క్స్ కోసం స్ట్రెస్ పడుతున్నారా లేక ఫ్యూచర్ బిల్డ్ చేస్తున్నారా? ఈ టాపిక్కి నేను కూడా పర్సనల్గా రిలేట్ అవుతాను. ఎందుకంటే మా అమ్మాయి కూడా 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. స్ట్రెస్ ఉండడం నార్మలే, బట్ ప్రెషర్ ఎక్కువైతే పర్ఫార్మెన్స్ పడిపోతుంది. సో పేరెంట్స్కి చెప్పాలనుకున్నది ఏంటంటే మార్క్స్ ఇంపార్టెంట్, బట్ చైల్డ్ మెంటల్ హెల్త్ ఇంకా ఇంపార్టెంట్. పిల్లలకి ప్రెషర్ ఇవ్వడం, కంపేర్ చేయడం, ర్యాంక్ రావాలనే మాటలు కాన్ఫిడెన్స్ని తగ్గిస్తుంది. సో కామ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. లాస్ట్ మూమెంట్లో గట్టిగా మందలించడం లేదా ఫియర్ క్రియేట్ చేయడం వల్ల స్ట్రెస్ పెరిగి కాన్ఫిడెన్స్ని తగ్గిస్తుంది. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ని మనం అప్రిషియేట్ చేస్తే మోటివేట్ అయ్యి ప్రెషర్ తగ్గి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అదే స్టూడెంట్ విషయానికి వస్తే టెన్షన్ నార్మలే, కానీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. లాంగ్ అవర్స్ చదవడం కాదు, ఫోకస్ స్టడీ ఇంపార్టెంట్. ఎవ్రీ 1 or 2 అవర్స్కి బ్రేక్ కూడా చాలా ఇంపార్టెంట్. లేట్ నైట్ అవాయిడ్ చేయండి, బట్ ఎర్లీ మార్నింగ్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రాపర్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆన్ ఎగ్జామినేషన్ డే న్యూ టాపిక్స్ కాకుండా ఆల్రెడీ చదివిన వాటి మీద రివిజన్ చేయండి. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈజీ క్వశ్చన్ని ఫస్ట్ అటెంప్ట్ చేయండి, ఒకే క్వశ్చన్ దగ్గర స్టక్ అవ్వద్దు. హైడ్రేషన్ మెయింటైన్ చేయండి, లైట్ ఫుడ్డే తీసుకోండి. ఒకే ఎగ్జాము లైఫ్ డిసైడ్ చేయదు, మీ కన్సిస్టెన్సీ మైండ్ సెట్ డిసైడ్ చేస్తుంది. మీ పిల్లలకి మార్క్స్ కంటే మీరు ఇచ్చిన సపోర్ట్ ఎక్కువ గుర్తుంటుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.